ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి 2 నుంచి 3 వేల మంది కార్యకర్తలు నాయకులు తరలివచ్చి మహాధర్నాలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇక గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు భద్రాద్రి జిల్లాకు సంబంధించిన పినపాక నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైపోయిందని చెప్పారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం చిల్లర రాజకీయాలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుని సిబిఐకి అప్పగిస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నాడని చెప్పడం జరిగింది. ఎవరు ఎన్ని విచారణలు చేపట్టినా కూడా అయ్యేదేమీ లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. కళ్ళ ముందున్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలుసని రైతులకు తెలుసని ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చిల్లర రాజకీయాలపై తీవ్రస్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉద్యోగ సంఘాల నాయకుడు దేవిప్రసాద్, అట్లాగే జర్నలిస్ట్ సంఘం నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు పల్లె రవి, అట్లాగే బీఆర్ఎస్ యువజన విభాగానికి సంబంధించిన నాయకుడు బాలరాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలను విష ప్రచారాలను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ముఖ్యంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నాయకులంతా కూడా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చీకటి దశగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతుందని చెప్పి వాళ్ళ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా ఈ దద్దమ్మ లాంటి ఈ ప్రభుత్వం చరిత్రలో ఒక చీకటి ప్రభుత్వంగా నిలిచిపోతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు స్పష్టం చేయడం జరిగింది.